హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రమ్య. ఈరోజు మనం వెజిటబుల్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను మిల్లెట్ నూడిల్స్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా మా పిల్లల కోసం అట్రాక్టివ్గా కొంచెం పాస్తా కూడా ఉంటే వేసానండి. దీంట్లోకి మనం కొద్దిగా క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, మిర్చి, కరివేపాకు, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి కట్ చేసి పక్క పెట్టుకోవాలండి. ముందుగా మనం నూడిల్స్ని కూడా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం కడాయి తీసుకొని మనం బటర్ వేసుకోవాలి. అలాగే ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ మనకి నూడిల్స్కి ఏంటంటే మెయిన్గా బటర్ అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి. సో బటర్ ఉంటే బటర్ లేకపోయినా మనం ఇంట్లో గీ ఉన్నా సరిపోతుందండి. గీ అయినా వేసుకోవచ్చు ఆప్షనల్గా. ఈ మనం గీ అనేది ఏంటంటే టేస్ట్ సిమిలర్గానే ఉంటుంది బటర్కి. సో మనం గీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి బటర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కళ్యమాకు వేసి బాగా గోలించుకోవాలండి. మనకేంటంటే బయట నూడిల్స్ కంటేను మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బయట నూడిల్స్ అంటే ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు మనకు. అవి అంటే మైదాతో చేసి ఉంటాయి కాబట్టి సో అదంతా హెల్దీ అవ్వదు. సో మనం కొంచెం ఈ మిల్లెట్ నూడిల్స్ ఏంటంటే కొంచెం ఆ లేబుల్ మీద మనకి ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారో చదువుకొని కొంచెం క్లియర్గా చూసుకొని మనం తెచ్చుకుంటే ఇంట్లోనే తయారు చేసి పెడితే పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. ఇలాగే మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, దీంట్లో మనం కొద్దిగా క్యారెట్, క్యాప్సికమ్, కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని మనం బటర్లో కొంచెం గోలించుకోవాలండి. అది కొంచెం సాఫ్ట్నెస్ రావాలి మనకి. ఈ నూడిల్స్కి ఏంటంటే మరీ మెత్తగా కూడా ఉడకొద్దు, కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది. మనకి క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కొద్దిసేపు ఒక 2 నిమిషాల మూత పెట్టేసుకొని దాన్ని కొంచెం సార్ట్ అవుట్ చేసుకోవాలి బటర్లో. అది కొద్దిగా ఉడికినట్టు అవ్వగానే దాంట్లో మనం కొంచెం పసుపు అండ్ ఉప్పు, కారం, ఇదేంటి కొంచెం నూడిల్స్ మసాలా అని మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. కొంచెం ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మరి మనకి టమాటో సాస్, సోయా సాస్ యూజ్ చేయడం కంటేను కొంచెం ఇది వేసామంటే ఆ ఫ్లేవర్ సరిపోతుందండి. ఎందుకంటే మనకి టమాటో సాస్, సోయా సాస్ కూడా అంత హెల్దీ అనిపించదు. ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేస్తే చేయొచ్చు, బట్ ఎందుకులేంటి అనేసి నేను వేయనండి పిల్లలకి. సో ఇలా మనం పసుపు, కొంచెం ఉప్పు, కారం, కొంచెం నూడిల్స్ పొడి వేసేసుకొని కొంచెం గోలించేసుకొని దాంట్లో మనం ముందుగా ఉడికించిన ఈ నూడిల్స్ అనేవి వేసేసుకోవాలండి. నూడిల్స్ వేసుకున్నాక ఆల్మోస్ట్ ఒక 2-3 మినిట్స్ మనం దాన్ని వెజిటబుల్స్తోని కొంచెం గోలనివ్వాలి నూడిల్స్ అనేవి. అవి కంప్లీట్గా గోలిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవడం అండి. చాలా సింపుల్ అండి. పిల్లలకి కూడా మనం బయట పెట్టడం కంటే ఇలా ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో తయారు చేసుకొని పెడితే చాలా హెల్దీ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా చాలా ఈజీగా హార్డ్లీ ఒక 10-15 మినిట్స్లో మనకి నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.